చాట్ ఏంటి చాట్ ఏదో ఉందా ఓకే గుడ్ మార్నింగ్ ఎవరీవన్ హలో good morning. So in the last class we have seen the so we have seen the what is a product and difference of product and objectives. So coming to the software, the software first initially will be considering as product, and now if you consider the uh, stakeholders requirements, so if you develop the product according to the stakeholders requirements, then so it is going to go for the objective driven based on the requirements, and these are the different stakeholders will be the either they will be the internal to the project team or to the external to the project team, or they may be both. So in this class now we'll see the project as a system. So in this the project as a system, project as a system. So now coming to the project as a system, what is a so we have a project as a system. In this one, what we do is that whatever the system, uh, whatever the system that you consider, or the new system that you consider, so that system you are going to call it as a project as a system, or sometimes you are transforming the old system to the new system, or the system may be itself. So you are going to consider that system as a project, the project as a system. Now if you see the definition of a system, it is a set of interrelated parts. 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 Now, if you take as a system, in simple terms, what is a system is that it is a set of interrelated parts. Interrelated parts. Now, if you take a subsystem, so if you are going to consider the large system as a system, that is large project as a system, ఒక పెద్ద ప్రాజెక్ట్ ని మనం ఒక సిస్టమ్ మీద మనం తీసుకున్నాం అనుకోండి. సో ఇన్ దట్ లార్జ్ ప్రాజెక్ట్ అంటే ఆ ప్రాజెక్ట్ లో మనకి ఏమిటంటే చాలా సబ్ సిస్టమ్స్ ఉంటాయండి. యూ హ్యావ్ ఏ ఇట్ విల్ బి డివైడెడ్ టు స్మాల్ మాడ్యూల్స్ in such a way that to develop it easily, so you try to go for the small modules. So that system, that modules you try to call it as a subsystems. And coming to the environment, so in this environment, what we do is that, so whatever the system that you have, so sometimes the systems is going to get affected by these environments, that is within the environment or outside of the environment. సో అంటే మనం ఏదైనా ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే కనుక ఏదైనా ఒక సిస్టమ్ మనం తీసుకున్నాం అనుకోండి, మనం ఏదైనా సరే ఇన్పుట్స్ దాని ఇంటర్నల్ గా ఇచ్చాం అనుకోండి, అది విత్ ఇన్ ది ఎన్విరాన్మెంట్ అవుతుంది. సో దానివల్ల ఏమిటంటే సిస్టమ్ కి ప్రాబ్లం ఉండదు. సో ఆ ఎన్విరాన్మెంట్ ఏమిటంటే దానివల్ల పెద్ద చేంజెస్ ఏమి రావు. సపోజ్ ఇఫ్ ది సిస్టమ్ ఈజ్ ఫ్రమ్ అవుట్ సైడ్, అంటే మీరు కంప్లీట్ గా చేంజ్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, సో మీ ఇన్పుట్స్ ద్వారా ఏమిటంటే కంప్లీట్ సిస్టమ్ మారిపోయింది అనుకోండి, ఒక్కోసారి ఏమిటంటే సిస్టమ్ ఫెయిల్ కూడా అయిపోవచ్చు. సో అవుట్ సైడ్ ఎన్విరాన్మెంట్ కి ఎక్కువ యాక్సెస్ ఇవ్వకుండా సో మనం ఏంటంటే ఆ సిస్టమ్స్ తయారు చేస్తూ ఉంటాం మ్యాక్సిమం. కానీ కొన్ని మనం ఇప్పుడు చూస్తూ ఉంటాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ఏ ఆపరేటింగ్ సిస్టమ్, అదేంటండి విత్ ఇన్ ది సిస్టమ్, సో యూ ఆర్ గోయింగ్ టు హ్యావ్ సమ్ సెట్ ఆఫ్ ఆప్షన్స్, అంటే మనకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. మా ఎవరో someone has raised the hand. 576 has raised the hand. So can you post your doubt?
అండ్ చాట్ బాక్స్లో పోస్ట్ చేయండి అమ్మా ఎవరైనా సరే. ఓకే, లాస్ట్ హాఫ్ అన్ అవర్లో నేను దాని గురించి చూస్తాను. ఓకే, సో థ్యాంక్ యూ. సో దీంట్లోకి వచ్చేటప్పటికి ఏమిటంటే ఈ ఎన్విరాన్మెంట్స్కి వచ్చేటప్పటికి మనం తీసుకున్న ఎగ్జాంపుల్ ఆపరేటింగ్ సిస్టమ్ కానీ మన మొబైల్ ఫోన్ కానీ, సో ఇన్బిల్ట్ ఏమిటంటే కొన్ని సెట్ ఆఫ్ ఇన్పుట్స్ దాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఆ ఇన్పుట్స్ మనం వాడుకుంటున్నాం. సో దాన్ని తగ్గట్టు ఏంటంటే మనకి సిస్టమ్ ఎలా కావాలి, వ్యూ ఎలా ఉండాలి అనేది మనం సెట్ చేసుకుంటాం. కానీ ఇది కాకుండా బయట సైడ్ అవుట్ సైడ్ నుంచి నాకు ఏంటంటే కంప్లీట్ ఏమిటంటే ఈ స్క్రీన్ ఇలా ఉండకూడదు, ఇలా చేయాలి అని చెప్పి మొత్తం ఎన్విరాన్మెంట్ అంతా మనకి ఎక్స్టర్నల్ ఇన్పుట్స్ ద్వారా మనకి జరిగింది అనుకోండి, సో అది ఏంటంటే కష్టం అవుతుంది. సో కమింగ్ టు ది ఇన్ దిస్ వన్, సో ఇన్ ది ఓపెన్ వర్సెస్ క్లోజ్డ్ సిస్టమ్, ఈ ఓపెన్ వర్సెస్ క్లోజ్ సిస్టమ్ దీంట్లో ఏంటంటే నథింగ్ బట్ ది ఎన్విరాన్మెంట్స్. ఇందులో ఏమిటంటే ఎన్విరాన్మెంట్స్ ఇప్పుడు అయితే మనం ఏదైతే మనం మాట్లాడుకున్నాం, వాట్ ఎవర్ వీ హ్యావ్ స్పోకెన్ అబౌట్ ది ఎన్విరాన్మెంట్స్, సో ఓపెన్ వర్సెస్ closed systems. So in the open versus closed system, in the open system you are going to interact with the environment open dantlo vachidapudiki, and closed dantlo vachidapudiki, so you are going to close the system from the outside inputs advaindandi. So that's why you are going to call it as a closed systems. So outside edaithe environments inputs kaane unte ganaka aa inputs entante systems ivadaniki, so which is going to affect by the outside changes, completely outside changes వలన ఎఫెక్ట్ అవుతుందండి. సో దాన్ని ఏమిటంటే క్లోజ్డ్ సిస్టమ్ అంటున్నారు. అలాగే కమింగ్ టు ది సబ్ ఆప్టిమైజేషన్, ఈ సబ్ ఆప్టిమైజేషన్కి వచ్చేటప్పటికి ఏమిటంటే సబ్ సిస్టమ్ ఈజ్ వర్కింగ్ ఇన్ ఇట్స్ ఆప్టిమమ్ లెవెల్. అంటే ఏదైతే సబ్ సిస్టమ్స్ మనం ఫస్ట్ అనుకున్నామో ఆ సబ్ సిస్టమ్స్ ఏమిటంటే అవి ఏమిటంటే ఆప్టిమైజ్డ్ లెవెల్లో చేస్తున్నాయి, ఆప్టిమైజ్డ్ ఆప్టిమమ్ లెవెల్లో చేస్తున్నాయా లేదా అనేది మనం చెక్ చేసుకుంటాం. కమింగ్ టు ది ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ సబ్ సిస్టమ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ కన్సిడర్ ది సాఫ్ట్వేర్ డెవలపర్స్ డెలివర్ టు ది యూజర్ టు ఏ సిస్టమ్, మనం ఏంటంటే ఏదైతే సాఫ్ట్వేర్ ఉందో అది ఏంటంటే మనం డెలివర్ చేస్తాం యూజర్స్కి, అండ్ అది చాలా ఎఫిషియెంట్గా ఉంటుందండి, అర్థమైందండి, మెషిన్ యూసేజ్. కానీ అంటే మనం ఏదైతే సాఫ్ట్వేర్ మనం తీసుకున్నామో ఆ సాఫ్ట్వేర్ అనేది మనం ఎండ్ యూజర్కి ఇస్తామండి, ఎఫిషియెంట్, ఎఫెక్టివ్ అండ్ మంచి సిస్టమ్ ఇస్తాం. కానీ దీన్ని ఏమిటంటే మాడిఫై చేయడానికి ఏమిటంటే, సో యూ విల్ నాట్ యాక్సెప్ట్ ఎనీథింగ్, అదే యూ విల్ నాట్ యాక్సెప్ట్ ది ఎనీ ఇన్పుట్స్ టు మాడిఫై దట్ వన్. అంటే అంత ఎఫిషియెంట్గా మనం చేస్తాం. అండ్ దట్ ఈస్ నథింగ్ బట్ యూ కెన్ సే దట్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు మాడిఫై ది ఎన్విరాన్మెంట్. సో ఈ సబ్ సిస్టమ్స్లో ఎలా ఉండాలంటే మొత్తం ఏదైనా సిస్టమ్ ఏంటంటే ఎఫెక్టివ్, ఎఫిషియెంట్ సిస్టమ్ అనేది మనం ఇస్తాం. సో కానీ ఏమిటంటే బయట అవుట్ సైడ్ ఎక్స్టర్నల్స్ దాని నుంచి మనం ఏది సరే మాడిఫై చేయడానికి ఉండకూడదు. సో ఇట్ ఈస్ ఏ ఆప్టిమమ్. సో ఇట్ షుడ్ బి, ద సిస్టమ్ షుడ్ బి ఆప్టిమైజ్డ్. సో కమింగ్ టు ది సోషియో టెక్నికల్ సిస్టమ్స్ ఇన్ ది ఫోర్త్ వన్. సో ఇన్ దిస్ సోషియో టెక్నికల్ సిస్టమ్స్, సో ద సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్, మనకి ఏదైతే సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో ఆ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ ఏమిటంటే ఆల్ దీస్ బిలాంగ్స్ టు ది దిస్ కేటగిరీ ఆఫ్ ది సిస్టమ్స్. మనం ఏంటి ఏదైనా మన సాఫ్ట్వేర్ ప్రోడక్ట్స్ మనం తీసుకుంటే కనుక ఆ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్స్ ఏమిటంటే కంప్లీట్గా అవన్నీ ఏమిటంటే ఈ సోషియో టెక్నికల్ సిస్టమ్స్ కింద మనకు వస్తాయండి. సో దీంట్లో ఏమిటంటే దీనికి రెండు ఉన్నాయండి. దీనికి ఏమిటంటే ఇట్ కంటైన్స్ సోషియో టెక్నికల్ సిస్టమ్స్ ఇట్ కంటైన్స్ 2 modules. సో వన్ ఈస్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఫస్ట్ ఏమిటంటే ఆర్గనైజేషన్, దట్ ఈస్ టెక్నాలజికల్ ఆర్గనైజేషన్. అంటే ఏదైతే టెక్నాలజీ ఉందనుకోండి ఆ టెక్నాలజికల్ ఆర్గనైజేషన్స్ అది కానీ వాళ్ళు కానీ, లేకపోతే ఆర్గనైజేషన్ ఆఫ్ ది పీపుల్ ఎవరైతే అక్కడ ఉన్న ఒక సైడ్ ఏంటంటే ఆర్గనైజేషన్ ఆఫ్ ది పీపుల్, ఇంకో సైడ్ ఏంటంటే టెక్నాలజికల్ ఆర్గనైజేషన్స్. ఈ రెండు ఏమిటంటే 2 systems. సో ఇన్ దిస్ వన్, సో ఈ రెండు బేస్ చేసుకుని మనం ఏంటంటే ఆ సిస్టమ్ని ఎఫెక్టివ్గా తయారు చేయడానికి మనం చేస్తామండి, అర్థమైందండి, ఎఫెక్టివ్ని ప్రాపర్గా చేస్తాం. సో దిస్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ బిలాంగ్స్ టు దిస్ సోషియో టెక్నికల్ సిస్టమ్స్. సో దీంట్లో ఏమిటంటే ద సాఫ్ట్వేర్ మేనేజర్స్, ఎవరైతే సాఫ్ట్వేర్ మేనేజర్ ఉన్నారో ఆ సాఫ్ట్వేర్ మేనేజర్ ఏమిటంటే ఈ 2 ఎన్విరాన్మెంట్స్ని జాగ్రత్తగా చూసుకుంటూ తను ఏంటంటే సిస్టమ్ని బాగా ఎఫిషియెంట్గా, ఎఫెక్టివ్గా డెవలప్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఈస్ ద ప్రాజెక్ట్ యాజ్ ఏ సిస్టమ్. మళ్ళీ ఒక్కసారి జస్ట్ ఐ విల్ హ్యావ్ ఎ గ్లాన్స్. సో దీంట్లో ఏమిటంటే ఫస్ట్ సిస్టమ్, ఇట్ ఈస్ ఏ ఇంటర్ రిలేటెడ్ పార్ట్స్.
సబ్ పార్ట్స్. కమింగ్ టు ది సబ్ సిస్టమ్స్. సో దీంట్లో ఏంటంటే ఒక లార్జ్ ప్రాజెక్ట్ మనం తీసుకుంటే కనుక ఆ లార్జ్ ప్రాజెక్ట్ ఏంటంటే యూ విల్ హ్యావ్ ఏ సబ్ మాడ్యూల్స్. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఏ సబ్ సిస్టమ్స్. సో యూ హ్యావ్ ఎన్విరాన్మెంట్స్ హియర్. సో డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఏ దాంట్లో ఏంటంటే ఓపెన్ వర్సెస్ క్లోజ్డ్. సో ఓపెన్లోకి వచ్చేటప్పటికి ఏంటంటే యూ ట్రై టు గివ్ ది ఇన్పుట్ ఫ్రమ్ ది ఇన్సైడ్. సో దాంట్లో ఏమిటంటే ఇన్సైడ్ ఏదైతే ఎన్విరాన్మెంట్ ఉందో అవన్నీ మొత్తం మీరు తీసుకుంటారు. కమింగ్ టు ది క్లోజ్డ్కి వచ్చేటప్పటికి ఏంటంటే అవుట్ సైడ్ ఎన్విరాన్మెంట్ ఏదైనా ఇన్పుట్స్ ఇచ్చినా సరే అది తీసుకుంటారు. కానీ ఏంటంటే దానివల్ల సిస్టమ్ అనేది ఒక్కోసారి ఫెయిల్యూర్ అవుతుంది. సో అంచేత ఏంటంటే యూ షుడ్ టేక్ మోర్ కేర్ అబౌట్ దిస్ వన్. అండ్ కమింగ్ టు ది సబ్ ఆప్టిమైజేషన్. సో ఆల్ ది సిస్టమ్స్ దట్ యూ హ్యావ్ సిస్టమ్స్ ఏదైతే మనం తీసుకున్నామో అవన్నీ ఏంటంటే ఆప్టిమైజ్. ఇట్ షుడ్ బి ఆప్టిమైజ్డ్. అండ్ కమింగ్ టు ది ఫోర్త్ వన్, సోషియో టెక్నికల్ సిస్టమ్స్. సో మనం ఏదైతే ప్రాజెక్ట్ తీసుకున్నామో ఆ ప్రాజెక్ట్స్ దీని కింద వస్తాయండి, సోషియో టెక్నికల్ సిస్టమ్స్. సో దీంట్లో ద ప్రాజెక్ట్ మేనేజర్ ఏం చేస్తాడంటే మనకి టెక్నాలజికల్ ఆర్గనైజేషన్స్ కానీ లేకపోతే ఆర్గనైజేషన్ ఆఫ్ పీపుల్ కానీ ఏదైనా సరే రెండు తీసుకుని సో మనకి సిస్టమ్ని ఎఫిషియెంట్గా ఎఫెక్టివ్గా చేయడం జరుగుతుందండి. సో ఆర్ యు ఆల్ క్లియర్ విత్ దిస్ వన్? ఐఎమ్ లుకింగ్ అట్ ది చాట్ బాక్స్. Please anyone just message me. Are you all clear with this one? Okay, clear sir. Okay, thank you. And coming to the next one, what is management? So whatever the activities and tasks that you consider, so that activities and tasks. చూడమ్మా ఒకసారి అటెండెన్స్ బాగా తక్కువగా ఉంది, ఒకసారి ప్లీజ్ ఇన్ఫార్మ్ యువర్ ఫ్రెండ్స్. అదేంటండి కొంచెం ఒకసారి ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. సీ దట్ ఎందుకంటే అటెండెన్స్ అనేది బాగా సీరియస్గా తీసుకుంటున్నారు ఇవన్నీ ఇన్ఫర్మేషన్ అది మొత్తం. సో అంచేత ఏంటంటే కొంచెం ప్లీజ్ బీ ప్రెసెంట్ ఆన్ దిస్. So coming to the management, what is management? So in this one, the management. So you try to define all the activities and tasks, so which are undertaken by one or more persons. Ante okalkanna ekkuva teeskunna ganaka. So alanti entante, so you need to have the planning and controlling on that activities. You need to have the planning and controlling on that activities. So ante edaina activities kaani tasks kaani meer teeskunte ganaka అది ఒక పర్సన్ కానీ లేకపోతే ఎంత వేరే n నెంబర్ ఆఫ్ పర్సన్స్ కానీ చేసినా సరే, సో యూ నీడ్ టు హ్యావ్ ది ప్లానింగ్. అండ్ అట్ ది సేమ్ టైమ్ యూ నీడ్ టు హ్యావ్ ది కంట్రోలింగ్ ఆన్ దట్ యాక్టివిటీస్. అంటే మీరు ఏదైనా ఒక యాక్టివిటీ మనం తీసుకున్నాం అనుకోండి. సో వాట్ ఈస్ ఎన్ యాక్టివిటీ? ఇట్ ఈస్ ఏ చంక్ ఆఫ్ వర్క్. ఒక చంక్ ఆఫ్ వర్క్ అండి, అంటే స్మాల్ పీస్ ఆఫ్ వర్క్, ఆర్ యూ కెన్ కాల్ దిస్ వన్ స్మాల్ పీస్ ఆఫ్ వర్క్. సో దిస్ వర్క్ it should be planned and it should be controlled. Ante manam ela chestunno ela cheyali okale untante something it may take more time or it may go the deviations, it may have some deviations also. So you need to control that one. You need to have a planning and you need to control that one. Adondandi planning and controlling is very very important in this one. So that is nothing but a management of a project. So now the management involves the following activities. So what are the activities that we now will see? A few set of activities, 8 activities. So these activities will be involved in this one. So the first one is planning. So deciding what is to be done. Ante మీరు ఫస్ట్ ప్లానింగ్ ఏదైనా ఒక యాక్టివిటీ మీరు తీసుకున్నప్పుడు, ఇఫ్ యూ కన్సిడర్ ఎనీ యాక్టివిటీ, సో వాట్ యూ డూ ఇస్ దట్, సో యూ నీడ్ టు ప్లాన్ దట్ వన్. యూ నీడ్ టు డిసైడ్ వాట్ టు బి డన్. సో వాట్ హ్యాస్ టు బి డన్, or what kind of project that you need to consider. So everything will be taken care here, planning. And in the second stage, that is second one, organizing. So once after planning is done, so you need to organize that one. So you need to make an arrangements with respect to that project. Ante aa project planning ki edaithe undo, so daniki taggattu meer emtante you need to organize this one. And coming to the third one, staffing. సో మీరు ఆర్గనైజ్ చేసుకుంటారు. సో ఏదైతే యాక్టివిటీ మీరు చేయాలనుకుంటున్నారో అర్థమైందండి. సో దాన్ని మీరు ప్లాన్ చేశారు. ప్లాన్ చేసిన తర్వాత మీరు ఆర్గనైజ్ చేసుకున్నారు. ఆర్గనైజ్ చేసిన తర్వాత వాట్ యూ హ్యావ్ డన్ ఇస్ దట్, సో యూ నీడ్ టు టేక్ ది స్టాఫింగ్. అంటే మీరు పీపుల్ని తీసుకోవాలి కదండి. ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేయాలంటే కనుక యూ నీడ్ టు సెలెక్ట్ రైట్ పీపుల్. అర్థమైందండి. ఆ పర్టికులర్ జాబ్కి
So you will have n number of persons there. So, but the persons who are going to suit for your particular job are with you based on your environment. So you need to select the right people in this one. And then the fourth one is directing. So you need to give the instructions to the people. And the fifth one is monitoring, checking the on process. So checking the progress. So whatever the activity that you have taken, so that activity, what is the status of that one? So you need to check the progress అంటే ఎంతవరకు ఎలా జరుగుతుంది, ఎంతవరకు జరిగింది, ఏంటి పరిస్థితి, ఇప్పుడు ఏ స్టేజ్ లో ఉంది. So what is the progress of my project, or what is the progress of my activity? So I'm going to check this one. That is nothing but you are going to monitor of that one. Monitor, you are going to have the monitoring on that particular activity or the project. So next, the sixth one is the controlling, taking actions to remedy holdups. So మీరు ఏదైనా సరే, sometimes if any deviations are there, or if any activity is stopped, అంటే అర్థమైంది, దాంట్లో ఏంటంటే సబ్ యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయనుకోండి, కొన్ని ఏమిటంటే ఆపడం జరుగుతుందండి, ఆర్ బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్, ఆర్ బికాస్ ఆఫ్ staffing, or because of environment, or because of some other reasons, so you are going to stop, or it may be stopped. Sometimes the project itself is going to get stopped. అర్థమైందండి. సో ఆ ఫీచర్ ఏమిటంటే ఇంప్లిమెంట్ చేయడం కష్టంగా ఉంటుంది, కొన్ని ఫీచర్స్ ఉంటాయి ఇంప్లిమెంట్ చేయడం కష్టంగా ఉంటుంది, దానికి కొత్త టెక్నాలజీ వాడాలి, లేకపోతే ఆ టెక్నాలజీని తీసుకొచ్చి మనం ఉన్న దాంట్లో ఇంప్లిమెంట్ చేసుకోవాలి, ఎలా చేయాలి, కొంచెం ఏంటంటే ఇట్ టేక్స్ సమ్ టైమ్. సో యూ నీడ్ టు హ్యావ్ ఏ study on that one. You need to have a research on that activity. So అవన్నీ చేయాలి. సో దిస్ కంట్రోలింగ్ అంటే ఒక్కోసారి ఏమిటంటే జరిగినప్పుడు ఎలా జరుగుతుంది ఏమిటంటే, సో యూ నీడ్ టు టేక్ యాక్షన్స్ ఆన్ ది రెమెడీ ఆఫ్ హోల్డ్ అప్స్, అలాంటి ఏమైనా ఉన్నా. అండ్ కమింగ్ టు ది సెవెంత్ వన్, ఇన్నోవేటింగ్. సో వాట్ ఎవర్ ది టాస్క్ దట్ యూ టేక్, సో దట్ టాస్క్ విల్ హ్యావ్ డిఫరెంట్ సొల్యూషన్స్. సో యూ నీడ్ టు గో ఫర్ ది రీసెర్చ్. సో మీరేమిటంటే ఏదైనా ఒక పని ఉన్నారనుకోండి, సో వాట్ యూ డూ ఇస్ దట్, so instead of doing that way, so why can't you do in other way? So అంటే ఆ రకంగా చేసే బదులు ఇంకొక రకంగా చేయొచ్చు కదా. సో if you talk about with respect to the project, so if I am implementing a particular algorithm, అర్థమైందండి, for example what I do is that I'm going to swap two numbers, అర్థమైందండి. సో స్వాపింగ్ ఆఫ్ టూ నెంబర్స్ నేను ఏంటంటే ఒక టెంపరరీ వేరియబుల్ తీసుకుంటాను, వితౌట్ యూజింగ్ టెంపరరీ వేరియబుల్ నేను కూడా తీసుకుంటాను. సో విత్ యూజింగ్ టెంపరరీ వేరియబుల్ చేస్తే నా ప్రాసెస్ ఎలా జరుగుతుంది, వితౌట్ యూజింగ్ టెంపరరీ వేరియబుల్ చేస్తే నా ప్రాసెస్ ఎలా జరుగుతుంది. సో దీన్ని చేయటం వల్ల విత్ యూజింగ్ చేయటం వల్ల ఉపయోగమా, వితౌట్ యూజింగ్ చేయటం వల్ల ఉపయోగమా. సో ఐఎమ్ గోయింగ్ టు హ్యావ్ ఎ అనలైజ్, ఐఎమ్ గోయింగ్ టు థింక్ two solutions, different solutions on these both two, and so I'm going to select the best one from that one. So innovation department is very very important in every project. మీరు ఏదైనా సరే మరి తీసుకున్నప్పుడు ఏంటంటే రాబోయే రోజుల్లోకి ఏంటంటే ఎలా ఉంటే బాగుంటుంది అనేది దానికి తగ్గట్టు ముందే ఆలోచించుకుని, సో దానికి తగ్గట్టు మనం ప్లాన్ చేసుకుని, సో అది ఇంప్లిమెంట్ చేయడం ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దట్స్ వై ఫర్ ఎవరీ ప్రాజెక్ట్ యూ నీడ్ టు హ్యావ్ an innovation cell. And coming to the next one is eighth one, representing. So you have a clients, users, developers, and suppliers. So all these, so these people, they try to represent this one. What is the feedback? You can collect the feedback from them, or you can explain to them, say about the project. Client ki manam cheptam, or users ki manam cheppe entante ela untundi use chese entante. So you try to involve all these activities. Ee activities anni meer entante ee management lo anedi involve ayi untayandi. So this is the one. And the most frequent challenges of project managers, అంటే మన ప్రాజెక్ట్ మేనేజర్స్ ఏంటంటే, సో వాళ్ళకి చాలా ఛాలెంజెస్ ఉంటాయి. సో మనకి ఏమిటంటే ఏదైనా సరే, ప్లీజ్ డోంట్ రైట్ ఎనీథింగ్ ఆన్ ది స్క్రీన్ ప్లీజ్. మనకి దాంట్లో కొన్ని ఛాలెంజెస్ ఏమిటంటే, అంటే మనం ఏదైనా ఒక ప్రాజెక్ట్ ఇచ్చినప్పుడు అర్థమైందండి, ఆ ప్రాజెక్ట్ ఏమిటంటే మనం చాలా విత్ ఇన్ ది స్పెసిఫైడ్ డెడ్ లైన్స్, ఆర్ విత్ ఇన్ ది స్పెసిఫైడ్ time limits or time constraints, so you need to complete that one. And so you have with respect to resources and time, and with respect to all other things, so you need to complete the project within the specified time according to the stakeholders requirements, or according to the stakeholder specifications. So అందులో ఏమిటంటే ప్రతి ప్రాజెక్ట్ లోనే ఏమిటంటే the project manager will be there. So this project manager, so he is going to face lot of challenges.
సో వాట్ కైండ్ ఆఫ్ ఛాలెంజెస్, దట్ ఈస్ మోస్ట్ ఫ్రీక్వెంట్ ఛాలెంజెస్ ఏమిటో మనం చూద్దాం. కోపింగ్ విత్ డెడ్ లైన్స్. సో మనకి ఏమిటంటే 80% 85% ఏంటంటే ఇదేనండి. సో డెడ్ లైన్స్. సో మనకి ఏమిటంటే వీ వాంటెడ్ టు కంప్లీట్ ది యాక్టివిటీ బై ది ఎండ్ ఆఫ్ ది ఆగస్ట్ 20th ఆర్ ఆగస్ట్ 25th ఆర్ లేకపోతే సెప్టెంబర్ 1st గానే అనుకుంటాం. సో మనకి ఆ టైంకి ఏమిటంటే అసలు కొన్ని స్టార్ట్ అవ్వకపోవచ్చు, లేకపోతే కొన్ని ఏమిటంటే మిడిల్ ఆఫ్ ది ఉండొచ్చు, అంటే లాగింగ్ లో ఉండొచ్చు, లేకపోతే సో ఇలాంటి వాళ్ళని ఏమిటంటే మనకి చాలా ఇబ్బందులు ఉంటాయండి. సో దాన్ని ఏమిటంటే ఈ ప్రాజెక్ట్ మేనేజర్స్ ఏమిటంటే ఈ కేర్ తీసుకుంటా ఉంటారు. ఎందుకంటే ఒకసారి ఏమిటంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక ప్రాజెక్ట్ లో ఒక ఎంప్లాయీ ఉంటాడు, అర్థమైందండి, ఒక 4 to 5 మెంబర్స్ ఉంటారు. దాంట్లో ఏమిటంటే ఒక 2 ఎంప్లాయీస్ కానీ లేకపోతే 1 ఎంప్లాయీ కానీ, సో ఆ ఎంప్లాయీ ఏమిటంటే వేరే ఆపర్చునిటీ వచ్చి వెళ్ళిపోవచ్చు. సో వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందండి, సో అది ఏమిటంటే ఆ ప్రాజెక్ట్ అక్కడ డిలే అయిపోతుందండి. సో దాన్ని ఏమిటంటే ఫర్దర్ గా దాన్ని క్యారీ అవుట్ చేయడానికి ఏమిటంటే మళ్ళీ అదే క్యాడర్ లో ఉండే పర్సన్ ని మనం చూస్ చేయడం ఏంటంటే కొంచెం కష్టం అవుతుందండి. సో లేకపోతే ఏమిటంటే మనకి దానికి కింద ఎవరైనా ఉన్నా సో వాళ్ళని మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ఏమిటంటే ఆ వర్క్ చేయమంటే కనుక సో ఇట్ విల్ బి సమ్ డిఫికల్ట్. సో అదేమిటంటే అంత తొందరగా అవ్వకపోవచ్చు అండి. సో దిస్ ఈస్ ది కోపింగ్ విత్ ది డెడ్ లైన్స్. సో ఎవ్రీ టైమ్ ద మేనేజర్ ఏమిటంటే ప్రాజెక్ట్ మేనేజర్ సో డెడ్ లైన్స్ అనేది ప్రతి చెక్ చేసుకుంటూ చాలా వరకు సీరియస్ గా దీని మీద వర్క్ చేయాలి. అలాగే రెండోది ఏమిటంటే రిసోర్స్ కన్స్ట్రైంట్స్. మనకి ఏమిటంటే లిమిటెడ్ రిసోర్సెస్ ఉంటాయి. ఎనీ ఆర్గనైజేషన్, whether it may be any organization, so you will have a limited resource constraints ఎక్కువగా ఉంటాయి. సో it may be human resources or other resources. సో దీంట్లో ఏంటంటే ఈ రిసోర్స్ కన్స్ట్రైంట్స్ ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి దీంట్లోని. సో అవి కూడా మనం ఏంటంటే మేనేజర్ ఏంటంటే చాలా కేర్ తీసుకోవాలి రిసోర్సెస్ అనే దగ్గర వచ్చేటప్పటికి. అలాగే థర్డ్ వన్కి వచ్చేటప్పటికి కమ్యూనికేటింగ్ ఎఫెక్టివ్లీ అమాంగ్ టాస్క్ గ్రూప్స్. సో మీరు ఏదైనా చెప్పినప్పుడు ఏమిటంటే ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఏంటంటే సీ దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు రీచ్ టు ది టిల్ టు ది ఎండ్ పర్సన్, అంటే కింద పర్సన్ కూడా ఎఫెక్టివ్ గా కమ్యూనికేట్ అయ్యే ఉండాలి. అట్ ది సేమ్ టైం ఏదైతే మీరు చేంజెస్ తీసుకొచ్చారో ఆ చేంజెస్ ఏమిటంటే ఎఫెక్టివ్ గా మానిటర్ అయ్యేటట్టు చూసుకోవాలి. అలాగే గెయినింగ్ కమిట్మెంట్ ఫ్రమ్ టీమ్ మెంబర్స్, అర్థమైందండి. సో మనం ఏమిటంటే చాలా వరకు ప్రాజెక్ట్ మేనేజర్స్ ఏమిటంటే వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు ఎవరైతే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారో సో ఆ టీమ్ లీడర్స్ కానీ లేకపోతే టీంలో ఉన్న మెంబర్స్ని కానీ, అంటే ప్రాజెక్ట్ మేనేజర్స్ కింద సమ్ యూ విల్ హ్యావ్ ఏ టీమ్ లీడర్స్, అంటే ప్రాజెక్ట్ మేనేజరు, టీమ్ లీడర్స్, అలాగే ఇంకా ఏమిటంటే కింద సమ్ పీపుల్ విల్ బి ఇన్ దట్ వన్. సో దీంట్లో ఏమిటంటే ద సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఆ టీమ్ లీడర్స్ కింద ఏదైతే ఉన్నారో ఆ టెక్నికల్ లీడ్స్ కానీ లేకపోతే ఎవరైనా సరే ఉంటే కనుక వాళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళందరినీ కంటిన్యూస్ గా ఎంకరేజ్ చేసుకుంటూ వాళ్ళకు కమిట్మెంట్స్ ఏంటంటే మనం మీరు బాగా చేయాలి అని చెప్తూ, సో యూనిట్ ఎంకరేజ్ దెమ్ అండ్ సీ దట్ ద వర్క్ ఈస్ కంప్లీటెడ్ విత్ ఏ 100% ఎఫిషియంట్ అండ్ ఎఫెక్టివ్ వే. అర్థమైందండి. మనం ఆ వర్క్ ని ఎఫిషియెంట్ గా ఎఫెక్టివ్ గా మనం వర్క్ చేయించుకునేటట్టు చూసుకోవాలి. అట్ ది సేమ్ టైం వాళ్ళకు కూడా ఏమిటంటే మనం వాళ్ళ కాన్ఫిడెన్స్ అనేది మనం నింపడం జరుగుతుందండి. దట్ ఈస్ నథింగ్ బట్ ద ప్రాజెక్ట్ రోల్ ఆఫ్ ది ప్రాజెక్ట్ మేనేజర్. సో హియర్ కమింగ్ టు ది next challenge is that establishing measurable milestones. అంటే దీంట్లో ఇక్కడికి వచ్చేటప్పటికి మీరు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ లో ఒక 2 పాయింట్స్ ఆల్రెడీ మీరు నేర్చుకున్నారు. సో మైల్ స్టోన్స్ అనేది ఒకటిని, డెలివరబుల్స్ అనేది ఒకటి. సో ఈ రెండు ఏమిటంటే మైల్ స్టోన్స్ డెలివరబుల్స్ ఏమిటంటే దీస్ ఆర్ ది 2 డిఫరెంట్. అర్థమైందండి. మైల్ స్టోన్ ఏమిటంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సో ఐ హ్యావ్ టు ట్రావెల్ ఫ్రమ్ హియర్ టు సమ్ ఎక్స్ ప్లేస్. సో ఐ హ్యావ్ ట్రావెల్డ్, సో దట్ ఈస్ ఎ మైల్ స్టోన్. సో ఇఫ్ ఇట్ ఈస్ డెలివరబుల్, నేనైతే ఎక్కడికి చివరి పాయింట్ ఏదైతే ఉందో సో దట్ ఈస్ డెలివరబుల్. సో నేను ఐ నీడ్ టు సెట్ ది ఫస్ట్ ఇనిషియలీ ద మైల్ స్టోన్స్ అండ్ ది డెలివరబుల్స్. సో ఈ మైల్ స్టోన్స్ అనేది నేను రీచ్ అవుతున్నానా లేదా, వాట్ ఎవర్ ది మైల్ స్టోన్స్ దట్ హ్యాస్ గివెన్ ఫర్ మీ, సో వెదర్ ఐఎమ్ రీచింగ్ దట్ మైల్ స్టోన్స్ ఆర్ నాట్. అంటే ఆ ప్రాజెక్ట్ మేనేజర్ ఏంటంటే దే ట్రై టు చెక్ ఆల్ దిస్ మెజరబుల్ మైల్ స్టోన్స్ అండ్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తారు. అట్ ది సేమ్ టైం ఏమిటంటే వాటిని మెజర్ చేసుకుని కంప్లీట్ గా చెక్ చేసుకుంటా ఉండే ఎప్పటికప్పుడు, ఎందుకంటే డెడ్ లైన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అది. సో కోపింగ్ విత్ చేంజెస్, అంటే మీరు ఒక ప్రాజెక్ట్ మీరు చేశారు. సో దట్ ప్రాజెక్ట్ వాట్ యు డూ ఇస్ దట్ you are going to develop more than for 1 year or 3 to 4 years. సో మీకు ఏమిటంటే జరుగుతుందండి ఒక ప్రాజెక్ట్ ఎస్టాబ్లిష్ అవడానికి.
సో 3 to 4 years జరిగినప్పుడు ఏమిటంటే సో యూనిట్ చేంజెస్ అంటే ఫ్యూచర్లో ఎలా జరుగుతుంది, ఎలాంటి కొత్త చేంజెస్ రాకపోవచ్చు అనేది ముందే మీ యూనిట్ ప్రిడిక్ట్ దట్ వన్. దట్ ఈస్ నథింగ్ బట్ ఏ యూనిట్ హ్యావ్ ఎ ఇన్నోవేషన్ సెల్. సో ఇన్ ది ఇన్నోవేషన్ సెల్, సో దీస్ పీపుల్ దే ట్రై టు థింక్ ఇన్ విచ్ వే ఇఫ్ వీ డెవలప్ ఆఫ్టర్ 3 years దిస్ విల్ బి గుడ్. అంటే మీరు ఏదైనా ఇప్పుడు ఏదో ఒక కరెంట్లో ఒక ఏదో ఒకటి ఉంది. సో దాంట్లో ఏమిటంటే ఉన్న పీపుల్, ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ ఏ పీపుల్ ఇన్ జావా, అర్థమైందండి. సో జావాలో ఏమిటంటే ఉంది. సో ఫ్యూచర్లో ఆఫ్టర్ 4 years ఏమిటంటే జావా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఏమో చెప్పలేమండి. సో అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ యూ కన్సిడర్. సో అప్పుడు ఏమిటంటే దీంట్లో డెవలప్ చేసినప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఏమిటంటే సో అదే ప్రోడక్ట్ వేరే కంపెనీ వాళ్ళు తయారు చేశారు, వాళ్ళు ఇంకా ఎఫెక్టివ్గా ఎఫిషియెంట్గా తయారు చేశారు. సో అప్పుడు ఆటోమేటిక్గా మార్కెట్ ఏం చేస్తుంది, అలాంటి ప్రోడక్ట్నే పర్చేజ్ చేయడం జరుగుతుందండి. అంటే మన ప్రోడక్ట్ని ఏమిటంటే లేటెస్ట్ టెక్నాలజీ అనేది లేదు, లేకపోతే లేటెస్ట్ దాంట్లో ఫీచర్స్ లేవు, అలాంటి వాటికి ఏమిటంటే ఆటోమేటిక్గా సో దే డిక్లైన్ దిస్ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్స్. అర్థమైందండి. ఇలాంటి ప్రోడక్ట్స్ని వాళ్ళు తీసుకోరు బయట అవుట్ సైడ్. సో అంచేత ఏమిటంటే ప్రతి ఒక్కళ్ళు మీరు ఏమిటంటే ఈ చేంజెస్ అనేది ఫ్యూచర్ చేంజెస్ అనేది ప్రిడిక్ట్ చేసుకుని దానికి తగ్గట్టు ఏమిటంటే చేయాలి. సో దట్ ఈస్ నథింగ్ బట్ ద మేనేజర్ ఛాలెంజ్ ఇస్ ది హియర్ ఈస్, సో హీ హ్యాస్ టు coping with the changes. He has to. So these are the most frequent challenges which the project manager is going to face. So this is the one. And okay. So coming to the next one, so problems with the software products. So coming to the manager's point of view, so what kind of problems he is going to expect, and coming to the staff point of view, what kind of problems that he is going to face, and problems faced by the customer. So మేనేజర్స్ ఏమిటంటే ఎక్కువగానే ఏదైనా సరే ఒక ప్రాజెక్ట్ మనం తీసుకున్నప్పుడు అండి, ఆ ప్రాజెక్ట్లో ఏమిటంటే ఎస్టిమేట్స్ కరెక్ట్గా లేకపోవడం కానీ, ప్లాన్స్ కరెక్ట్గా లేకపోవడం కానీ జరుగుతూ ఉంటాయి. సో ఇది కొన్ని ప్రాబ్లమ్స్ ఇలాంటివి. అలాగే ల్యాక్ ఆఫ్ క్వాలిటీ స్టాండర్డ్స్, మెజర్స్, అలాగే ల్యాక్ ఆఫ్ గైడెన్స్, అంటే దాన్ని ఏ విధంగా చేయాలి అనేది ప్రాపర్ గైడెన్స్ ఇవ్వకుండా సో రిక్వైర్మెంట్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. అంటే మనకి తీసుకున్న రిక్వైర్మెంట్స్ ఏదైతే ఉన్నాయో అవి ఒక్కోసారి ఏమిటంటే ఎఫెక్టివ్గా చెప్పరండి. సో దే ఆర్ నాట్ గోయింగ్ టు ఫోకస్ ఇట్ ఇన్ డీప్లీ బేస్డ్ ఆన్ దట్ రిక్వైర్మెంట్. సో ఆటోమేటిక్ ఏమవుతుందండి, ఆ రిక్వైర్మెంట్ ఏమిటంటే చాలా పూర్గా ఉంటుంది, దాన్ని సరిగ్గా ప్లాన్ చేయలేరు, దాన్ని ఎవరు గైడెన్స్ కూడా చేయడానికి ఉండరు. అలాగే ల్యాక్ ఆఫ్ టెక్నిక్స్ టు మేక్ ప్రాపర్ విజిబుల్, అలాగే పూర్ రోల్ డెఫినేషన్, హూ డస్ వాట్, అంటే ఎవరు ఏం చేస్తున్నారు ఏమిటో ఏమీ తెలియదు. అంటే ఓవరాల్గా మేనేజర్ ఏమిటంటే ఏదైతే మనం యాక్టివిటీ తీసుకున్నామో అవన్నీ ఏమిటంటే కంప్లీట్గా వాళ్ళకి ఒక ఐడియా ఉండాలి. సో వాళ్ళకి ఏంటంటే కంప్లీట్ ఎస్టిమేషన్స్, ప్రాపర్ ఎస్టిమేషన్స్ ఉండాలి. సో ఉంటే కనుక మేనేజర్స్ ఏంటంటే వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయరు, అదర్వైజ్ ఏంటంటే వాళ్ళ మేనేజర్స్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. అలాగే స్టాఫ్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఇన్ఎడిక్వేట్ స్పెసిఫికేషన్ ఆఫ్ వర్క్, మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో అది ఏంటంటే అంత క్లారిటీ ఉండదు. అలాగే మేనేజ్మెంట్ ఇగ్నోరెన్స్ ఆఫ్ ఐటీ, వాళ్ళు కూడా ఏమిటంటే పెద్దగా పట్టించుకోకపోవచ్చు ఒక్కోసారి. అంటే ఒక లేటెస్ట్ టెక్నాలజీ ఉంది, దాని మీద ట్రైనింగ్ ఇవ్వాలి, సో వాళ్ళ అవసరం లేదు మీదే చేసేయండి అన్నారు అనుకోండి, దాని మీద ఏమిటంటే దానికి తగ్గట్టే ప్రోడక్ట్ మనకు అవుట్పుట్ వస్తుంది. అలాగే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ ఆఫ్ అప్లికేషన్ ఏరియాస్, డిఫరెంట్ ఏరియాస్, స్టాండర్డ్స్ తక్కువగా ఉండొచ్చు, అలాగే ట్రైనింగ్ ఉండకపోవచ్చు, అలాగే అప్ టు డేట్ డాక్యుమెంటేషన్ ఏంటి ఎలా చేస్తున్నాం దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ ఉండకపోవచ్చు, అలాగే యూజర్స్ టెక్నీషియన్స్ కమ్యూనికేషన్ అనేది మనం కూడా చెక్ చేసుకోవాలి. అలాగే కమిట్మెంటు, అర్థమైందండి, ఏదైతే మనం ప్రాజెక్ట్ తీసుకున్నామో దానికి సంబంధించిన కమిట్మెంట్ ఉండాలి. సో ఇవన్నీ ఏంటంటే డెడ్ లైన్స్, ప్రెషర్స్ ఉండొచ్చు, మనకి ఏమిటంటే విత్ ఇన్ ది టైంలో మనం ఇచ్చేయాలి అని చెప్పేసి అని అన్నా సరే స్టాఫ్ చాలా వరకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారండి. ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ ఉండకపోవచ్చు, రిక్వైర్మెంట్స్ ప్రాపర్గా రాకపోవచ్చు, లేకపోతే వాళ్ళకి ఏంటంటే డెడ్ లైన్స్ విధించి ఇమీడియట్గా దీనికి ఇచ్చేయాలి అని ఆ ప్రెషర్ ఎక్కువైపోతుంది. అండ్ క్వాలిటీ కంట్రోల్, దీంట్లో ఏంటంటే క్వాలిటీ రాకపోవచ్చు. సో ఇవన్నీ రిమోట్ మేనేజ్మెంట్, బయట నుంచి ఎక్కడి నుంచో చేస్తూ ఉంటారు, ఏం చెప్తా ఉంటారు, సో అవన్నీ అవ్వకపోవచ్చు అండి. అలాగే ప్రాబ్లమ్స్ ఫేస్డ్ బై ది కస్టమర్ కూడాని. సో కస్టమర్స్ ఏమిటంటే మనం ఏదైనా నావిగేషన్స్ మనం చేసామనుకోండి, ఆ నావిగేషన్స్ ఏమిటంటే ప్రాపర్గా అవ్వకపోవచ్చు అండి. ఆ నావిగేషన్స్ ఏమిటంటే మనం అనుకున్నది కస్టమర్ ఎవరైతే మనం అనుకున్నారో
అవన్నీ ఏమిటంటే ప్రాపర్గా అవ్వకపోవచ్చు. అలాగే మనకి ఏమిటంటే కస్టమర్ ఏంటి అంటే కొంత అమౌంట్ ఫిక్స్ చేసుకుంటాడు. ఆ ఫిక్స్ అండ్ బియాండ్ దట్ వన్ కూడా ఒక్కోసారి వెళ్ళిపోవచ్చు అండి. సో ఇది కూడా కస్టమర్కి ఏంటంటే ప్రోడక్ట్ రెడీ అవ్వచ్చు, అవిన తర్వాత ఏంటంటే అంత ఎఫిషియెంట్గా ఉండకపోవచ్చు. ఇట్ విల్ నాట్ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ క్వాలిటీ. సో ఆల్ దీస్ ఆర్ ది ప్రాబ్లమ్స్ ఇన్ దిస్ వన్. Okay, so with this one we'll stop, and in the next class we'll see the management control. So now I'll see the chat box. So if you have any doubts, so you can quote your doubts in this chat box. So I'll answer all these your queries. Project as a service. I don't get you. Hello. Hello. Please unmute your Varun. Yeah, we discussed the project as a system and explained about project as a service. So in this project as a service, మనకి ఏదైతే ప్రాజెక్ట్ మనం తీసుకున్నాం అనుకోండి, ఆ ప్రాజెక్ట్ సర్వీస్కి వచ్చేటప్పటికి ఏంటంటే డిఫరెంట్ పీపుల్ విల్ బి దేర్. సో దే ట్రై టు హ్యావ్ ది అవుట్పుట్స్ ఫ్రమ్ ద ప్రోడక్ట్. అర్థమైందండి. సో దీంట్లో ఏంటంటే మనకి వాళ్ళకి ఏదైతే మనం ఇవ్వాలని అనుకుంటున్నాం దాంట్లో ఆ ఫీచర్స్ అన్ని మనం ఏంటంటే ఉపయోగించుకోవడం జరుగుతుందండి. అది still anything? No, sir. Hello, Varun. వరుణ్ ఇక్కడ చూడు ఒకసారి. సో దీంట్లోకి వచ్చేటప్పుడు ఈ స్లైడ్లో ఏంటంటే ప్రాజెక్ట్ యాజ్ ఏ సిస్టమ్ అని మనం మాట్లాడుకున్నాం. ప్రాజెక్ట్ యాజ్ ఏ సిస్టమ్ అంటే ఇంటర్ రిలేటెడ్ డేటా, సో ఆర్ ఇంటర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ దట్ యూ హ్యావ్ కన్సిడర్డ్. సో ఈ ఇంటర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్లోకి వచ్చేటప్పటికి ఆర్ ఇంటర్ రిలేటెడ్ పార్ట్స్, సెట్ ఆఫ్ ఇంటర్ రిలేటెడ్ పార్ట్స్ ఆర్ ఇంటర్ రిలేటెడ్ యాక్టివిటీస్. సో దీంట్లోకి ఏమిటంటే మనకి అది సిస్టమ్. సర్వీస్కి వచ్చేటప్పటికి ఏమిటంటే once after the product is completed, so you are going to talk about the services with respect to services, what kind of services that you give. So each and every activity is going to provide one service for the end user. అంటే ప్రతి ఒక్కొక్క యాక్టివిటీ ఆర్ దట్ ఈస్ నథింగ్ బట్ యూనిట్ ఆఫ్ వర్క్. అంటే మనం ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ మనం తీసుకుంటున్నాం, ఇన్పుట్ ఒకటి అవుట్పుట్ ఒకటి, ఇలా సర్వీసెస్. ప్రాజెక్ట్ యాజ్ ఎ సర్వీస్. Still, so time is running out, so it is only still 1 minute for me, 1 minute 50 seconds.
మా వరుణ్, నా వాయిస్ క్లియర్ గా ఉందా మీ అందరికీ? నా వాయిస్ క్లియర్ గా ఉంది, నా పిక్చర్ క్లియర్ గా ఉంది కదా, మొత్తం కంప్లీట్ గా నేను కనబడుతున్నాను కదా అందరికీ? Okay, yes, sir. Yes. Thank you. Still any doubts in the topics which I have covered now? Any doubts? It's only 1 minute. So today we have seen what is a project, and a project ఏంటంటే డిఫరెంట్ ఏమేమి చేస్తున్నాం అనేది అది చూసామండి మనకి. అలాగే మేనేజ్మెంట్, వాట్ ఈస్ ఏ మేనేజ్మెంట్ డెఫినేషన్ మనం చూసాం. అలాగే what are the activities that are involved in the management, and what are the frequent challenges that are involved for the ప్రాజెక్ట్ మేనేజర్స్. అంటే ప్రాజెక్ట్ మేనేజర్స్కి ఎలాంటి ఛాలెంజెస్ ఉన్నాయని చూసామండి. అంటే మనకి యాక్టివిటీస్కి వచ్చేటప్పటికి ఏంటంటే ప్లానింగ్, ఆర్గనైజింగ్, స్టాఫింగ్, డైరెక్టింగ్, మానిటరింగ్, కంట్రోలింగ్, ఇన్నోవేటింగ్ అండ్ రిప్రజెంటింగ్. So all these are the activities which are involved in the management. And coming to the copying and all this one, these are the frequent challenges by the project manager. And coming to the next one, so different problems we are going to face by the manager and the staff and the customers. So we have seen all the problems, different